ఆమె గొప్ప సినీ నటి, అంతేకాదు రాజకీయ నాయకురాలు కూడా. ఎన్నో హిట్ సినిమాలతో తెలుగు ప్రజలను అలరించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. అనేక కారణాలతో ఆమె పార్టీలు మారినా ఈ మధ్య పెద్దగా ఎక్కడా కనిపించటం లేదు. మరోవైపు సినిమాల్లో అడపాదడపా వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న రాజకీయాల్లో మాత్రం సైలెంట్ అయిపోయారు. రాములమ్మ రాజకీయ అడుగులు తడబడ్డాయా? సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రావటం లేదా? గాడ్ ఫాదర్స్ లేకపోవడంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారా? లేక రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవిని ఆశిస్తున్నారా? వాట్ స్టోరీ. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక యాక్టివ్ అవుతారని అందరూ అనుకుంటే ఆమె మాత్రం ఎప్పుడో ఒకసారి చుట్టపు చూపు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి గుడ్ బై చెప్పిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఎన్నికల ముందు విజయశాంతిని ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా నియమించి సముచిత స్థానం కల్పించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయినా విజయశాంతి ఇప్పటివరకు సైలెంట్గానే ఉన్నారు. రాజకీయంగా ఎక్కడా యాక్టివ్గా లేరు. మరోవైపు గత ఏడాది కాలంలో సినిమాల్లో తన వయసుకు తగ్గ పాత్రలు చేశారు. ఇప్పుడు చేస్తున్నారు. తరచూ సినీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం 1-2 సార్లు తప్ప యాక్టివ్గా లేరు. రాజకీయాల్లో యాక్టివ్గా లేకున్నా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ తాను ఉన్నానని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అప్పుడప్పుడు జరుగుతున్న పలు అంశాలపై విజయశాంతి తనదైన స్టైల్లో స్పందించారు. దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని హిట్ హీరోయిన్గా పేరు సంపాదించిన విజయశాంతి సినిమా రంగంలో మంచి హవా కొనసాగుతున్న రోజుల్లోనే రాజకీయ అరగేట్రం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరి జాతీయ నేత ఎల్కే అద్వానీకి దగ్గరగా పనిచేశారు. అద్వానీ రథయాత్రలో సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే తన పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు. అప్పటి టీఆర్ఎస్ నుంచి మెదక్ లోక్సభ సభ్యురాలుగా విజయం సాధించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టిన సందర్భంలో ఆమె బీఆర్ఎస్ నుంచి లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ. టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ 2009 నుండి 14 వరకు ఎంపీగా కొనసాగారు. కేసీఆర్ స్వయంగా విజయశాంతిని 10వ చెల్లిగా అభివర్ణించారు. ఏం జరిగిందో గాని కొద్ది రోజుల తర్వాత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి పక్కన పెట్టారు. టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ విధానాలతో తీవ్ర అసంతృప్తికి గురై పార్టీని వీడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కల సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తనకు మేలు చేస్తుందని భావించి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. తర్వాత రాజకీయ అంచనాలన్నీ తారుమారు కావడంతో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అసంతృప్తితో పొలిటికల్గా మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు విజయశాంతి. మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికలప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి యాక్టివ్గా లేని విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచినా ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది అంతంత మాత్రంగానే. ఏడాది పాలన విజయోత్సవాలు పార్టీ ఘనంగా నిర్వహిస్తే విజయశాంతి ఇప్పటివరకు నోరు విప్పలేదు. గత ఎన్నికల ముందు హస్తం పార్టీలో చేరిన విజయశాంతికి ఎన్నికల తర్వాత పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదనే టాక్ ఉంది. పార్టీ నేతలు కూడా ఆమెను పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ట్వీట్లు చేస్తూ నేనున్నాను అని గుర్తు చేస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ ఆమెను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో రాములమ్మ రాజకీయ అధ్యాయం ముగిసినట్లేనా అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. పార్టీలు తరచూ మారడం ఆమెకు పెద్ద మైనస్గా మారినట్లు ప్రచారం జరిగింది. విమర్శకులైతే రాజకీయాల్లో అడుగులు తడబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి విజయశాంతి బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఎద్దేవా చేశారట. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై కూడా విజయశాంతి స్పందించిన దాఖలాలు లేవు. పార్టీకి దూరంగా ఉన్నట్లు విజయశాంతి వ్యవహరిస్తుంటే పార్టీ నేతలు కూడా అంతే దూరం పెడుతున్నట్లు కనిపించింది.
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని విజయశాంతిని ఎందుకు ఎంకరేజ్ చేయాలని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నట్లు టాక్ జరుగుతోంది. ఆమె తనకు తాను పార్టీకి దూరం ఉండడం వల్లే పార్టీ కూడా ఆమెకు ప్రయారిటీ ఇవ్వట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయశాంతి మొదటి నుండి ఏ పార్టీలోకి వెళ్లినా అసంతృప్తి ఆమె గళం. ఏ పార్టీలోనూ నిలకడగా లేనట్లు కనిపిస్తుంది. చేరిన పార్టీలో ఆ సంస్కృతిని అలవాటు చేసుకోలేకపోతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ కల్చర్ రాములమ్మ యాటిట్యూడ్ కు సెట్ అవ్వట్లేదన్న ప్రచారాలు జరుగుతున్నాయి. పార్టీలో ఆమె తనకు తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్లే పార్టీకి దూరం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. అయితే రాములమ్మ రాజకీయాల్లోకి యాక్టివ్గా లేకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు ఆమె సన్నిహితులు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని అగౌరవపరిచిందంటున్నారు. ఆమెకు తగిన గౌరవం ఇవ్వలేదన్న చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చాక తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించకపోవడం వల్లే ఆమె సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు. రాములమ్మ గురించి మరో ప్రచారము జరుగుతుంది. నామినేటెడ్ పోస్టును ఆశిస్తున్న విజయశాంతి నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించినట్లు టాక్ వినిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుండగా ఇన్నాళ్లు సైలెంట్గా ఉండి ఇప్పుడు సడన్ గా విజయశాంతి రాహుల్ గాంధీని ఎందుకు కలవాలని ప్రయత్నించారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్లను సంప్రదించిన తర్వాతే విజయశాంతి ఢిల్లీ వెళ్లి రాహుల్ను కలవబోతున్నారా, లేక తనకు తాను స్వయంగా రాహుల్ను కలవాలని ప్రయత్నించారా అన్న దానిపై కాంగ్రెస్ వర్గాలు పెదవి విప్పడం లేదు. రాహుల్ గాంధీని కలిసి విజయశాంతి ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారు, రాహుల్ను ఏం కోరబోతున్నారు, విజయశాంతికి రాహుల్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్న విషయంపై కూడా కొద్ది రోజుల కిందట పార్టీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఇంతకీ రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారా, రాములమ్మ రాజకీయాలకు దూరమైనట్టేనా లేక మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.